హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే తోటకూర ఉల్లికారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టను అయితే ఇక్కడ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. అలాగే మన తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పేస్ట్ అనేది రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజల్ని వేసేసుకుందాము. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకున్నాము. ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకున్నాము. అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇది ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా మనకి బాగా మగ్గిపోవాలండి. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకుందాము. ఈ తోటకూర అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. మూత పెట్టకుండా దీన్ని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే, చూడండి మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే తోటకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.